గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో సింగరేణి జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ రెండు వచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే డిపెండబుల్ జాబ్స్ అంటే వాళ్ళ ఫాదర్కి ఏదైనా డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా అనుకోనిది జరిగితే లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్ లాగా అయితే ఎవరికైతే కారుణ్య నియామకాలు అంటారో వాళ్ళకి సింగరేణి ప్రభుత్వం ఒక అఫీషియల్గా కూడా చెప్పేసింది. వాళ్ళకు ఏజ్ని 35 నుంచి 40కి పెంచుతున్నట్టు ఒక అఫీషియల్ జీవో కూడా రిలీజ్ చేసింది. అది 2018 నుంచి వర్తిస్తుందని ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్కి ముందే ఒక మాట చెప్పారు. సో దాన్ని ఇక్కడ మాట నిలబెట్టుకున్నారని కూడా న్యూస్ ఇచ్చారు. అది చెప్తూనే మళ్ళీ సింగరేణి సిఎండి బలరాం నాయక్ కూడా ఒక మంచి న్యూస్ చెప్పారు కాంపిటీషన్ స్పిరిట్ కోసం. ఏంటంటే అక్కడ డిపెండబుల్ జాబ్కి అలా ఏజ్ని పెంచినప్పటికీ బట్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ సాధారణ నోటిఫికేషన్ ఏదొచ్చినా సరే మ్యాక్సిమం ఏజ్ అనేది మాత్రం 30 ఇయర్సే ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే మైనింగ్ లోపలికి వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి అంటే ఆరోగ్య రీత్యా హెల్త్గా ఉండాలంటే మినిమం 18 ఇయర్స్ మ్యాక్సిమం 30 ఇయర్స్ అని చెప్పారు. సో స్టూడెంట్స్ మరి ఇక్కడ ఏజ్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఇది సింగరేణి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ మనం చూస్తే 2021లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 24లో వచ్చింది. సో ఈ ప్రాసెస్లో మనము కరెక్ట్గా ప్రిపేర్ అవుతేనే కరెక్ట్గా మనము గోల్ వైపు నడుస్తేనే మనకి ఇక్కడ జాబు పైన మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది ఇక్కడ కాంపిటీషన్తో చదువుతారు. మనకు ఉన్న పోస్టులు అక్కడ క్యాస్ట్ వైజ్గా, రిలీజియన్ వేర్గా, కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1-2 తప్పిస్తే అన్నీ సింగిల్ డిజిట్స్లోనే ఉన్నాయి. మరి కాంపిటీషన్ అనేది 10లో 100లో ఉంటారు. కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ని టెక్స్ట్ బుక్ తోటో ఒక నోట్బుక్ తోటో చదువుకోకుండా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తుంటే మనము ఎక్కడ ల్యాగింగ్ అవుతున్నాం, మనకి ఏ సబ్జెక్ట్ అనేది అర్థం కావట్లేదు, ఇవన్నీ మనం అంచనా వేయగలుగుతాం. కానీ ఇవన్నీ అంచనా మనంతటా మనమే చేసుకోవాలంటే చాలా కష్టం. సో స్టూడెంట్స్ ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని మీకు ఒక మంచి గైడెన్స్ ఏమిస్తున్నామంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఆల్రెడీ మీరు చూస్తున్నారు. పాలిసెట్ దగ్గర నుంచి డిప్లొమా దగ్గర నుంచి బీటెక్ వరకు ఎనీ టెక్నికల్ జాబ్స్ మనం తెలంగాణలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్, మొట్టమొదటిగా టాప్ మోస్ట్లో ఉండే కోచింగ్ సెంటర్ ఏది అంటే టెక్నికల్ పరంగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అది గత 25-30 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సో స్టూడెంట్స్ ఆల్రెడీ ఈరోజు బ్యాచ్ రన్ అవుతుంది, స్టార్ట్ అయింది కూడా. సో మళ్ళీ చెప్తున్నాను, మనము చదువుకోవటం కన్నా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ దగ్గర మనము సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకు ఎగ్జామ్ రాసే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో స్టూడెంట్స్ ఇంకా ఈ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ లోకల్ క్యాండిడేట్స్ ప్లస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఎందుకంటే రేపు త్వరలో మనకు ఇంకా వేరే జేఎల్ఎం ఐటీఐ బేస్డ్ జాబ్స్ కూడా వస్తాయి. ఆల్ ఓవర్ ఇండియా ఏ పోస్ట్ పడ్డా సరే టెక్నికల్ సిలబస్ మాత్రం అదే. కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా తొందరగా స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అనేది ఒకసారి అయిపోతే మీరు ఇక ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాయడం వల్ల మీకు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు వెళ్తారు. స్టూడెంట్స్ అందుకే చెప్తున్నాను, ఆల్రెడీ ఈరోజు ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇమీడియట్గా ఈ ఐటీఐ బేస్డ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇమీడియట్గా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిని కాంటాక్ట్ కండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ సింగరేణికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఒక రిమైండ్ చేస్తున్నాను. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 29th June 2024 5 PM. స్టూడెంట్స్ మరి ఒక ప్రాబ్లమ్ని తీసుకొని మనం సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి అన్న టాపిక్తో నేను ఇక్కడ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సియర్ ఇది ఇస్రోలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్కి సంబంధించిన క్వశ్చన్. విచ్ లాజిక్ గేట్
ఈజ్ సిమిలర్ ఇన్ ఫంక్షన్ టు 2 ప్యారలల్ స్విచ్. ఏ లాజిక్ గేట్ అనేది 2 ప్యారలల్ స్విచ్కి ఇక్కడ సిమిలర్గా ఉంటుంది అని అడిగాడు. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ మనము నిన్న ఒక వీడియోలో చదువుకున్నాం. లాజిక్ గేట్స్ అనేవి 3 టైప్స్. బేసిక్ గేట్స్ ఉంటాయి, యూనివర్సల్ గేట్స్ ఉంటాయి, స్పెషల్ గేట్స్ ఉంటాయి. మళ్ళీ బేసిక్ గేట్స్లో AND గేట్, OR గేట్, NOT గేట్ ఉంటాయి. యూనివర్సల్ గేట్స్లో NAND గేట్, NOR గేట్ ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ గేట్స్లో XOR గేట్, XNOR గేట్ కూడా ఉంటాయి. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ మనల్ని ఇక్కడ 3 రకాల క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటి నేమ్ ఇచ్చేసి సింబల్ అడగటం, రెండవది నేమ్ ఇచ్చేసి ట్రూత్ టేబుల్ నుంచి అడగటం, మూడవది స్విచ్చింగ్ సర్క్యూట్స్ అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఇవి స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఈ స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్స్లో ఏముంటాయి అంటే స్విచ్లు ఉంటాయి, బల్బ్ ఉంటుంది. స్విచ్లు ఉంటాయి, బల్బ్ ఉంటాయి. ఇక్కడ మరి స్విచెస్ అంటే ఏంటి చూడండి. స్విచెస్ అంటే మనం ఏమనుకోవాలి అంటే ఇన్పుట్స్. స్విచెస్ అంటే మనం ఏమనుకోవాలి, ఇన్పుట్స్. స్విచెస్ని మనం ఇన్పుట్ అనుకోవాలి. అదేవిధంగా బల్బుని మనం ఏమనుకోవాలి అంటే అవుట్పుట్. స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. దీన్ని మనం ప్రాబ్లమ్ బేస్డ్ అనాలిసిస్, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటున్నాం. ఒక లాజిక్ గేట్ స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ అడుగుతున్నప్పుడు మనం స్విచెస్ని ఏమనుకోవాలి అంటే ఇన్పుట్స్ అనుకోవాలి, బల్బుని ఏమనుకోవాలంటే అవుట్పుట్ అనుకోవాలి. మనం అందరికీ తెలుసు లాజిక్ గేట్స్లో ట్రూత్ టేబుల్స్లో జీరోస్ ఉంటాయి, వన్స్ ఉంటాయి. అదేవిధంగా అవుట్పుట్స్లో కూడా 0 ఉంటాయి, 1s ఉంటాయి. మరి ఇక్కడ స్విచెస్ని ఇన్పుట్ అనుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈ స్విచ్ అంటే ఇప్పుడు ఇది స్విచ్ అనుకున్నాం. ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్. స్విచ్ అనేది ఏంటి ఇక్కడ ఓపెన్. అదేవిధంగా ఇక్కడ నేను స్విచ్ని ఏం చేస్తున్నానంటే చూడండి, స్విచ్ని నేను క్లోజ్ చేశాను. స్విచ్ ఈజ్ క్లోజ్డ్. చూడండి స్విచ్ ఓపెన్, స్విచ్ క్లోజ్డ్. మరి స్విచ్ అంటే ఇన్పుట్. ఇప్పుడే చెప్పాను ఇన్పుట్స్లో జీరోస్ ఉంటాయి, 1s ఉంటాయి. కాబట్టి మనం ఏమనుకోవాలి అంటే ఇక్కడ 0 అంటే స్విచ్ ఓపెన్, 0 అంటే స్విచ్ ఓపెన్, 1 అంటే స్విచ్ క్లోజ్. స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. 0 అంటే స్విచ్ ఓపెన్, 1 అంటే స్విచ్ క్లోజ్. అదేవిధంగా మనం ఇక్కడ అవుట్పుట్ని బల్బ్ అనుకున్నాం. నేను ఇక్కడ బల్బ్ సింబల్ని ఈ విధంగా చూపిస్తున్నాను. దిస్ ఈజ్ బల్బ్. బల్బ్ ఎవరు ఇక్కడ అవుట్పుట్. బల్బ్ గ్లో అయింది అంటే బల్బ్ ఆన్ అయింది అనుకుంటాం. బల్బ్ గ్లో కాలేదు అంటే బల్బ్ని ఆఫ్ అనుకుంటాం. అంటే ఇక్కడ కూడా బల్బ్ అనేది ఆన్ అవుతుంది, లేకపోతే బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. మరి బల్బ్ ఆన్ అయింది అంటే మనం అవుట్పుట్ని 1 అనుకోవాలి. బల్బ్ ఆఫ్ అయింది అంటే అవుట్పుట్ని 0 అనుకోవాలి. స్టూడెంట్స్ ఈ 4 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే ఎనీ ప్రాబ్లం చేయవచ్చు. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్స్లో ఏమేమి ఉంటాయి, స్విచెస్ ఉంటాయి. స్విచెస్ ఎందుకంటే ఇన్పుట్స్. బల్బ్ ఉంటుంది, బల్బ్ అవుట్పుట్ ఒకటే ఉంటుంది. స్విచెస్, బల్బ్. మరి స్విచెస్ అంటే ఎవరు ఇన్పుట్స్, బల్బ్ అంటే ఎవరు అవుట్పుట్. అదేవిధంగా మనం ఒక ట్రూత్ టేబుల్స్లో 0s 1s రాశాం కాబట్టి ఇన్పుట్ 0 అంటే మనం ఏమనుకోవాలి, స్విచ్ ఓపెన్ అనుకోవాలి. ఇన్పుట్లో 1 ఉందంటే మనం ఏమనుకోవాలి, స్విచ్ క్లోజ్ అనుకోవాలి. ఇది కాన్సెప్ట్ 2. దిస్ ఈజ్ కాన్సెప్ట్ 1, దిస్ ఈజ్ కాన్సెప్ట్ 2 అండ్ కాన్సెప్ట్ 3 అవుట్పుట్ బల్బుని ఏమంటున్నానంటే బల్బు ఆన్ అయితే అవుట్పుట్ 1, బల్బు ఆఫ్ అయితే అవుట్పుట్ 0. ఇలా నేర్చుకోవాలి. నువ్వు డైరెక్ట్గా ఒక సర్క్యూట్ తీసుకొని ఇలా ఉంటే అలా నేర్చుకోకుండా ఒక ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేస్తేనే మనకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆన్సర్స్ కూడా కరెక్ట్గా అర్థమవుతాయి. సో ఇక్కడ స్విచ్చింగ్, బల్బ్, 0, 1, ఆన్, ఆఫ్ చెప్పాను.
మరి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి, ఏ లాజిక్ గేటులో రెండు ప్యారలల్ స్విచ్ ఉన్నప్పుడు అది ఏ లాజిక్ గేట్కి సమానం అవుతుంది అని అడిగాడు. మనం ఒకసారి ఈ బేసిక్ గేట్స్లో చూద్దాం. చూడండి, బేసిక్ గేట్స్లో చూస్తున్నాను. సో రెండు బేసిక్ గేట్స్ మనందరికీ తెలుసు, స్విచ్చెస్ అన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఒకటి AND గేట్ తీసుకుంటున్నాను. దిస్ గేట్ AND గేట్ సింబల్. వాట్ ఈస్ దిస్ గేట్? AND గేట్ సింబల్. Two inputs AB. What is the output? Y. What is Y? A into B. AND gate. What is this gate? AND gate. One more logic basic gate నేను తీసుకుంటున్నాను ఇక్కడ. What is this gate? OR gate. A, B inputs. What is the output? Y. What is Y equals to A plus B? What is Y equals to A plus B? So this is AND gate and this is OR gate. Students, AND gate, OR gate, AND gate, OR gate. Already we know that truth table of AND gate. Inputs రెండు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ A, B అని రాశాను. Two inputs కాబట్టి what are the combinations? ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం, ఇప్పుడు కూడా నిన్న కూడా డిస్కస్ చేసాం. 0 0 0 1 1 0 1 1 4 కాంబినేషన్స్ ఉన్నాయి. సో AND గేట్లో మనకు ప్రిన్సిపల్ తెలుసు. వెన్ టూ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈజ్ హై. వెన్ టూ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈజ్ హై, అదర్వైజ్ అవుట్పుట్ ఈజ్ 0. ఇది AND గేట్ ట్రూత్ టేబుల్. AND గేట్ ట్రూత్ టేబుల్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెన్ టూ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈజ్ హై. స్టూడెంట్స్, మరి ఇప్పుడే చెప్పాను స్విచ్చెస్ అనేవి ఇన్పుట్స్, బల్బ్ అనేది అవుట్పుట్. ఇక్కడ మరి స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ మనం ఒకసారి తీసుకుంటే, స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకుంటే నేను ఇక్కడ ఇది బ్యాటరీగా చూపిస్తున్నాను. హౌ మెనీ ఇన్పుట్స్? 2 ఇన్పుట్స్. సో 2 ఇన్పుట్స్ని నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానంటే చూడండి, స్విచ్ 1, స్విచ్ 2. దెర్ ఆర్ 2 స్విచెస్. స్విచ్ 1 S1, స్విచ్ 2 S2. How the switches? Here the 2 switches are connected in series. If the 2 switches are connected in series, if the 2 switches are connected in series, here I am connecting one bulb, here I am connecting one bulb, see here. Now see here, ఇంత ముందే నేను కాన్సెప్ట్లో చెప్పాను, స్విచ్ అంటే ఇన్పుట్, బల్బ్ అంటే అవుట్పుట్. మరి స్విచ్ ఓపెన్ అంటే 0, స్విచ్ క్లోజ్ అంటే 1. ఈ సర్క్యూట్ చూస్తే అందరికీ అర్థమైంది, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అందరికీ అర్థమైంది, ఈ బల్బ్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది? బల్బ్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే వెన్ ద 2 స్విచెస్ ఆర్ క్లోజ్డ్. వెన్ ద 2 స్విచెస్ ఆర్ క్లోజ్డ్ దెన్ ఓన్లీ బల్బ్ విల్ బి ఆన్. When the 2 switches are closed, then only bulb will be on. So, ikkada when 2 switches, first of all the 2 switches, how they are connected? Series. So, when the 2 switches, I am writing series. Endukante exam lo adigindi parallel. When 2 switches are closed, when 2 switches are closed, then only bulb will be on. Then only bulb will be on. Then only bulb will be on. So, switch closed ante enti? 1. రెండు స్విచెస్ ఉన్నాయి, 2 అంటే 2 ఇన్పుట్లు ఏముండాలి? 1. బల్బ్ ఆన్ అంటే ఏంటి? అవుట్పుట్ 1. సో ఈ కండిషన్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఇది స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ AND గేట్. అంటే ఒక AND గేట్ స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్లో 2 స్విచెస్ ఎలా కనెక్ట్ చేయబడ్డాయి? సిరీస్. ఇది క్వశ్చన్. బట్ మనల్ని అడిగిన క్వశ్చన్లో చూస్తే
ప్యారలెల్ అన్నాడు అంటే AND గేట్ ఆన్సర్ కాదు, AND గేట్ ఆన్సర్ కాదు. మరి ఆర్ గేట్ గురించి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సియర్ ఇది AND గేట్ సింబల్, ట్రూత్ టేబుల్, స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్. when two switches are closed then only bulb will be on. స్విచ్ అంటే ఇన్పుట్, బల్బ్ అంటే అవుట్పుట్. when switch is closed means input is 1, when switch is open means input is 0. మనం ఇక్కడ ఇంప్లిమెంట్ కూడా చేశాం. ఒకసారి మనం ఆర్ గేట్ చూద్దాం. సియర్ నౌ దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆర్ గేట్, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆర్ గేట్. A B and what is output? Y equals to A plus B, Y equals to A plus B. Coming to truth table, ఒకసారి truth table కూడా అనాలిసిస్ చేద్దాం. 2 inputs A B, 2 inputs తీసుకున్నాం. సో 2 inputs కాబట్టి ఎన్ని కాంబినేషన్ ఇక్కడ 4 కాంబినేషన్ చదివాం. 0 0 0 1 1 0 1 1 4 కాంబినేషన్. మరి వాట్ ఈస్ ద అవుట్పుట్? సియర్ అవుట్పుట్ 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 is also 1. Actually 1 plus 1 1 0, but you are writing we are output 1. yes. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆర్ గేట్లో ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద స్విచ్ ఈజ్ హై, if any one of the switch is high or both switches are high, if any one of the switch is high or both switches are high then output is high. అంటే రెండు ఇన్పుట్స్లో ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా, రెండు ఇన్పుట్స్ 1 అయినా అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఇది ఆర్ గేట్ ట్రూత్ టేబుల్. అంటే ఒక ట్రూత్ టేబుల్ ఏం చెప్తుంది అంటే ఆపరేషన్ చెప్తుంది, దానికి సంబంధించిన లాజిక్ గేట్కి సంబంధించిన ఆపరేషన్ని చెప్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని మన ఎగ్జామ్లో స్విచ్చింగ్ సర్క్యూట్లో అడుగుతున్నాడు. మరి ఏ ఒక్క స్విచ్ అయినా క్లోజ్ అయితే, ఏ ఒక్క స్విచ్ అయినా క్లోజ్ అయితే బల్బ్ అనేది ఆన్ అవుతుంది అని ఇక్కడ అర్థం. సో చూడండి, స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఆర్ గేట్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో ఆర్ గేట్కి 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి హౌ మెనీ స్విచెస్ we are using here? 2 switches. 2 switches we are using here and the 2 switches are connected in parallel. yes students, answer వచ్చేసింది. yes, 2 switches are connected in parallel. this is switch 1, this is switch 2. switch 1, switch 2. see here, switch 1, switch 2. now I am connecting here a bulb, I am connecting here a bulb, I am connecting here a bulb. see here, voltage, bulb. see, this is the switching equivalent circuit of OR gate. మరి ఈ స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్లో ఎన్ని స్విచెస్ ఉన్నాయి? 2 స్విచెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ గేట్కి కూడా 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 1 అవుట్పుట్. అందుకే మనం ఒక బల్బ్ కనెక్ట్ చేసాం. చూడండి, ఇక్కడ ఏ ఒక్క స్విచ్ క్లోజ్ చేసినా బల్బ్ ఆన్ అవుతుంది. అంటే స్విచ్ 1 క్లోజ్ చేసినా బల్బ్ ఆన్ అవుతుంది, స్విచ్ 2 క్లోజ్ చేసినా బల్బ్ ఆన్ అవుతుంది, 2 స్విచ్లు క్లోజ్ చేసినా కూడా బల్బ్ అనేది గ్లో అవుతుంది. అంటే ఈ స్విచ్చింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఈ సిమిలర్ టు విచ్ గేట్? ఆర్ గేట్ స్టూడెంట్స్. సో మరి ఈ కాంబినేషన్లో ఆ 2 స్విచెస్ ఎలా ఉన్నాయి? ప్యారలెల్గా ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ మనకిచ్చిన క్వశ్చన్స్లో విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఆర్ గేట్. విచ్ లాజిక్ గేట్ ఈజ్ సిమిలర్ ఇన్ ఫంక్షన్ టు ప్యారలెల్ స్విచ్? అంటే ఆన్సర్ ఆర్ గేట్. మరి అదే 2 స్విచెస్ సిరీస్లో ఉంటే అదేం గేట్? అండ్ గేట్. ఇలా ప్రతి టాపిక్ని ఒక స్టూడెంట్కి ఈజీగా అర్థం కావాలి. ఒక స్టూడెంట్ ఇలాంటి సంబంధించిన క్వశ్చన్స్ని ఈజీగా అర్థం చేసుకుంటూ స్వతగా అతనే చేయాలి అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మన ఇన్స్టిట్యూట్లో ప్రతి ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ టీమ్ స్టూడెంట్కి
ఈజీగా అర్థం చేపిస్తూ నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. మరి అందుకే మనకు ఏ ఎంట్రన్స్ ఏ టెక్నికల్ ఎగ్జామ్ అయినా సరే మనకే అత్యధికంగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో స్టూడెంట్స్, తప్పకుండా మీరు ఈ కోచింగ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.